హలో వ్యూవర్స్, మీ భుక్తాయాసానికి స్వాగతం. ఇది అమెరికా వచ్చాక నా తొలి వీడియో. అమెరికాలో దబ్బకాయలు నేను ఎక్కడా చూడలేదు. దబ్బకాయలకి బదులు ప్రత్యామ్నాయంగా నేను గజనిమ్మ పళ్ళు వాడాను. ఇంతకీ నేను ఏ రెసిపీ చేస్తున్నానో చెప్పలేదు కదూ. నేను దబ్బకాయ పొక్కింపు చేస్తున్నాను. ముందుగా 3 నిమ్మపళ్ళను తీసుకుని కడిగి చిన్న చిన్న ముక్కలుగా తరుక్కుని ఒక గిన్నెలో వేసి పసుపు, 3 పచ్చిమిరపకాయలు వేసుకున్నాక ఉప్పు, కారం, తీపి 3 కూడా ఈ పులుపు వల్ల ఎక్కువే కావాలి ఈ పొక్కింపుకి. కొందరు తీపి వేయకుండానే మిగతా పద్ధతి అంతా ఒకటేగా చేస్తారు. ఈ పొక్కింపు ఒక 15-20 రోజుల పాటు బయటే ఫ్రిడ్జ్లో పెట్టక్కర్లేకుండా నిల్వ ఉంటుంది. పొయ్యి మీద మూకుడు పెట్టుకుని అందులో ఒక 2 స్పూన్ నూనె వేసుకుని ఎండుమిరపకాయలు, మెంతులు వేగాక ఆవాలు వేసుకుని అవి కూడా ఆవాలు చిటపటలాడాక అందులో ఇంగువ కూడా వేసుకుని పోపుని మిక్సీ జార్లో వేసి పొడిలా ఆడుకోవాలి. మరీ మెత్తగా కూడా అక్కర్లేదు. నా ఛానల్లో వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ ఉంటే కనుక మీకు నా వీడియోలు నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. నేను చూపిస్తున్న వంటలు సులువుగా చేసుకునేవి, అలాగే నూనె తక్కువ వంటలు. ముందుగా ఉప్పు, బెల్లం, పసుపు వేసి పెట్టుకున్న నిమ్మకాయ ముక్కల్ని కుక్కర్లో పెట్టి ఒక 5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న నిమ్మకాయ ముక్కల్ని తీసి పొయ్యి మీద పెట్టి బెల్లం, ఉప్పు కారణంగా నీరు వస్తుంది. ఆ నీరు ఎగిరే వరకు పొయ్యి మీద పెట్టాలి. పెట్టాక మనం ముందుగా ఆడిపెట్టుకున్న పౌడర్ని అందులో వేసి దగ్గర అయ్యే వరకు హైలోనే ఉంచి కలుపుతూ ఉండాలి. ఇలాగా కన్సిస్టెన్సీ కొంచెం పలచగా ఉన్నప్పుడే ఆపుకుంటే బెల్లం కారణంగా పూర్తిగా చల్లారాక ఈ విధమైన కన్సిస్టెన్సీకి వస్తుంది. ఈ మాత్రం పలచని ఉండాలి దబ్బకాయ పొక్కింపుకి. ఇది ఇడ్లీ, దోశ, అన్నం దేనికైనా చాలా రుచిగా ఉంటుంది. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్, షేర్, లైక్, కామెంట్. థ్యాంక్ యూ.